నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైనట్టుగా మనకి ఈరోజు అర్థమవుతుంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రముఖ లాయర్ అయిన అభిషేక్ మను సింఘ్విని భేటీ అయి సుదీర్ఘంగా చర్చిన అంశాలు ఏంటంటే, ఒకటి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హైడ్రా మీద ఉన్నపలంగా స్టే ఇస్తే ఏ విధంగా హైడ్రాకు సంబంధించిన మ్యాటర్లో ముందటికి వెళ్ళాలి. అంతకంటే మెయిన్ విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సర్కారుకు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుకుంటా వాళ్ళు రెడీ లేరు. దానికి మెయిన్ రీజన్ ఏంది? గత నెలలో జస్టిస్ విజయసేన్ రెడ్డి గారి బెంచ్ ముందట జరిగిన వాదనలు, వాళ్ళకు సంబంధించిన కౌశిక్ రెడ్డి, వివేకానంద రెడ్డి వేసిన పిటిషన్ల మీద సుదీర్ఘంగా విచారణ జరిపిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక టైం ఫ్రేమ్ని సెట్ చేయడం జరిగింది. ఆ టైం ఫ్రేమ్ వితిన్ ద టైం ఫ్రేమ్ లోపల 4 వారాల లోపల అసెంబ్లీ సెక్రటరీకి క్లియర్గా ఆదేశాలు ఇస్తూ మీరు ఈ పిటిషన్స్ అన్నిటినీ కూడా స్పీకర్ ముందర పెట్టండి, స్పీకర్ ఖచ్చితంగా కూడా ప్రొసీడింగ్స్ మూవ్ చేసి దీని మీద 4 వారాల్లో ఏ విధమైన చర్యలు తీసుకున్నారో అసెంబ్లీ సెక్రటరీ మాకు మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఈ కేసుని నేను డిస్పోజ్ చేస్తున్నా, నేను స్పీకర్ మీద వదిలిపెడుతున్నా. స్పీకర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే 10th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టము, ఇంకా ఇవన్నిట్ల మీద ఒక క్లియర్గా చర్చ జరిపి నేనే హియరింగ్ కాల్ ఫర్ చేస్తా, సుమోటో కాగ్నిజెన్స్గా ఈ కేసును తీసుకొని మళ్ళీ నేనే విచారణ జరుపుతా అని జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. అయితే అది జరిగి కూడా 3 వారాలు అవుతుంది. ఇంకొక వారమే టైం ఉన్నది. అసెంబ్లీ స్పీకర్కి సంబంధించినంత వరకు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరి మీద అయితే ఎలిగేషన్ చేస్తున్నారో వాళ్ళని ఇప్పటికీ పిలవలేదు, మాట్లాడలేదు, ఏం కూడా చేయలేదు. కాబట్టి మరోసారి ఈ విషయం హైకోర్టు ముందరికి వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ముందరికి వచ్చినప్పుడు తెలంగాణలో ఉన్న బెస్ట్ లాయర్స్ని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇల్లీగల్గా అంటే డైరెక్ట్గా చేసుకోలేదు కాబట్టి వేరే విధంగా చేసుకొని వాళ్ళతో ఆర్డర్స్ తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన డిస్క్వాలిఫికేషన్ కాకుండా లేకపోతే ఆ హియరింగ్ మొత్తం ఆగడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుందా అని చూడాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ విషయాలు మనం గమనించినప్పుడు నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో అభిషేక్ మను సింఘ్వి గారితో చాలాసేపు భేటీ అయ్యి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఈ విషయం అని చెప్పి అక్కడికి సంబంధించిన సుప్రీంకోర్టుకు సంబంధించిన లాయర్స్ కొందరు డిస్కస్ చేసుకుంటే ఆ సోర్స్ ద్వారా మాత్రమే మనం ఈ వార్త చేయడం జరుగుతుంది. మనకు అర్థమైన విషయం ఏంటంటే, డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన పిటిషన్ల పైన అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో తన వాదనను వినిపించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సల్మాన్ ఖుర్షీద్, ఈయనే మన అభిషేక్ మను సింఘ్వి, పి చిదంబరం, వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ లాయర్ మన దేశంలో వీళ్ళే టాప్ మోస్ట్ లాయర్లు అన్నట్టు. వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు బేస్ ప్రాక్టీస్ చేస్తారు. ఖచ్చితంగా కూడా కాన్స్టిట్యూషన్ సంబంధించిన రైట్స్ మీద వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి కపిల్ సిబాల్ కూడా వీళ్ళందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారుకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిఫెండ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పెద్ద లాబింగ్ నడుస్తుంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ కియోమోటో అనే ఒక జడ్జిమెంట్ 1992లో రావడము, దానికి సంబంధించిన మహారాష్ట్రకు సంబంధించిన క్రైసిస్ మీద జస్టిస్ డివై చంద్రచూడ్ నాయకత్వంలో జరిగిన విచారణలో కూడా క్లియర్గా ఇచ్చిన ఆదేశాలు ఏమున్నాయి, విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ సెట్ చేయాలి, స్పీకర్ కూడా కోర్ట్స్ ఆర్డర్స్ ఇవ్వచ్చు అని ఇలాంటి కీలక పరిణామాలు జరిగిన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయమే తీసుకోబోతుందని మనం చెప్పుకోవచ్చు. దానికంటే ముందే దానం నాగేంద్రతో రిజైన్ చేయించి మేము యాక్షన్ తీసుకున్నాము కాబట్టి మాకు ఇంకా కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అడిగే పరిస్థితులలో ఉండి ఆ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక రాబోతుందనే మనం చెప్పవచ్చు. దాదాపు కూడా ఉప ఎన్నికకు సిద్ధం కావాల్సిందే తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ హైడ్రా కూల్చివేతల మధ్యలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇచ్చిన 6 హామీల్ని ప్రజలల్లో ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయిందని చెప్పి ఏదో వట్టిగానే ఓ డబ్బా ఇటో బిల్డింగ్ అటో బిల్డింగ్ ఉలగొట్టి హైడ్రా అని చెప్తే అసలు నిన్న జస్టిస్ లక్ష్మణ్ గారి బెంచ్ రంగనాథ్ గారిని కడిగి అవతల వారేసింది. అసలు మిస్టర్ రంగనాథ్, అసలు మీకు ఏమైనా ఐడియా ఉన్నదా, డూ హ్యావ్ ఎనీ డాటా అని చెప్పి చాలా ఇబ్బందికరమైన క్వశ్చన్లు వేస్తే అసలు రంగనాథ్ గారి ముఖం చూడాలి, చిన్నగా అయిపోయారు. ఈ మీడియా ప్రెస్ మీట్లు పెట్టి ఎంతెంత పెద్దగా మాట్లాడతారో
హైకోర్టులో చెప్పడానికి ఏం లేదు, ఒకటే అడిగింది హైకోర్టు, రేపు పొద్దున చార్మినార్ తహసీల్దారు నీకు ఏ విషయం చెప్పకుండా నాకు మెన్ అండ్ మెషినరీ కావాలి, ప్రొవైడ్ చేస్తావా మిస్టర్ రంగనాథ్ అని అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు ప్రొవైడ్ చేస్తావు. తహసీల్దార్ చార్మినార్ ఏం చేస్తాడు, హైకోర్టుని డిమాలిష్ చేస్తాడు. హైకోర్టు మొత్తాన్ని గురగొట్టిండు అనుకో బుల్డోజర్ పెట్టి. సండే రోజు అసలు ఎంఆర్ఓ కాడ ఏం పని, ఇట్లా చాలా క్వశ్చన్లు అడిగితే వాళ్ళంతా కూడా ఏదో ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం అది ఇది అనుకుంటే ఏదేదో చెప్పే ప్రయత్నం చేసినా 15 తారీఖు నాడు మరోసారి విచారణ జరగబోతుంది. దాదాపు నేను ఒకటే రోజున 20 లంచ్ మోషన్ పిటిషన్లని జస్టిస్ లక్ష్మణ్ గారు వినడం జరిగింది. ఇంత సీరియస్గా మ్యాటర్ ఉన్నప్పుడు 15వ తారీఖున హైడ్రా కూడా గట్టి దెబ్బ తగిలేటట్టున్నది. ఈ అన్ని కీలక పరిణామాల మధ్యలో రేవంత్ రెడ్డి గారు సీనియర్ లాయర్తో భేటీ కావడం అంటే ఒక ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పచ్చు. ఈ సందర్భంలో ఏం జరగబోతుంది, 15 తారీఖు నాడు ఈ విచారణ ఉన్నది. 4 వారాల టైంలో కూడా 3 వారాలు అయిపోయింది, అది కూడా ఒకటే వారం సమయం ఉన్నది. కోర్టు దసరా హాలిడేస్లో లేకపోతే ఖచ్చితంగా కూడా జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు ఆ పిటిషన్ని మళ్ళా సుమోటో కాగ్నిజెన్స్ కింద తీసుకొని తానే విచారణ జరిపి తానే నోటీసులు ఇష్యూ చేసి తానే స్పీకింగ్ ఆర్డర్స్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది చాలా చర్చనీయాంశమైన అంశంగా మారింది. కాబట్టి ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు.